హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. చూడండి, ఇది మీగడ నేను సేవ్ చేసి పెట్టాను. ఒక 2 months దాకా సేవ్ చేసి పెట్టాను. ఇదొక్కటి, ఇది ఫుల్గా, అండ్ ఇలాంటిదే ఇంకొకటి, అది కూడా ఫుల్గా. 2 monthsలో నాకు ఇంత క్వాంటిటీ అయితే మీగడ వచ్చింది. దీన్ని నేను ఇప్పుడు నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ మీగడాని మనం ఐస్తో కానీ లేకుంటే ఐస్ వాటర్తో కానీ మిక్సీ పట్టాలి. నేనైతే ఐస్ క్యూబ్స్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఐస్ క్యూబ్స్ అయితే నేను తీసుకుంటున్నాను, ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మీగడాన్ని కూడా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. మనం ఈ మీగడాన్ని ఫుల్గా వేసేయాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరకు అయితే అనుకొని ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ ఐస్ ముక్కలు వేసాను నేను, చూసారు కదా. ఇదంతా కంప్లీట్ అయినాక కూడా ఇంకొన్ని ఐస్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఓకే, నాకు ఫోన్ పట్టుకొని తీయడం వస్తుంది. ఇందులోది కూడా నేను కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి, నాకు నేను ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను అంత క్వాంటిటీలో మాత్రమే వేస్తున్నాను. హెవీగా వేస్తే అవి తిరగడం ఇబ్బంది అవుతుంది. సో మీకు ఎలా అయితే అవైలబుల్గా ఉంటుంది, ఎలా అయితే సెట్ అవుతుంది, అది చూసుకొని వేసుకోవాలి. ఓకే, ఈ క్వాంటిటీ వరకు అయితే నాకు సరిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఐస్ ముక్కలు వేస్తున్నాను. చూడండి, చూసారు కదా. ఇలా ఐస్ ముక్కలు వేసేసుకొని ఇలా క్యాప్ పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలానైతే ఫిట్ చేసుకోవాలి. 1 నెంబర్ మీద మాత్రమే చేయండి, అట్లయితే మీకు ఎలా అవుతుందనే తెలుస్తుంది. స్పీడ్ అయిపోతే వెన్నే అయ్యి మళ్ళీ పాలలాగా మారే అవకాశం ఉంటుంది. సో మీరు చూసుకుంటూ 1 నెంబర్ మీద మాత్రమే చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మిక్సీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్ని అయితే ఇలా క్లోజ్ చేసి పట్టుకోండి. అలా అయితే మీకు ఈజీ అవుతుంది. చూడండి, బటన్ అయితే వేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఒక 10 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాము. ఇలా పేస్ట్లా అయితే మారింది. ఇప్పుడు కొద్దిసేపు మాత్రమే పెట్టాం కదా. చూడండి ఒకసారి, ఇలా మారుతుంది కదా, అవ్వట్లేదు కదా అని మాత్రం భయపడద్దు. అంత వేస్ట్ అయిపోయింది అనేసి మాత్రం ఏమనద్దు. ఫస్ట్ స్టెప్ ఇలానే ఉంటుంది.
ఇప్పుడు ఇంకొన్ని అయితే ఐస్ క్యూబ్స్ తీసుకోండి, వేయండి ఇందులో. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎన్ని వేసామో ఇప్పుడు కూడా అన్నీ వేసి మళ్ళీ పెట్టేయండి. మీకు ఇది వైట్ క్యాప్ అనేది ఉంటుంది కదా, ఇందులో చూసుకుంటూ చేయండి. మీరు మిక్సర్లో పట్టేటప్పుడు సౌండ్ డిఫరెంట్ అనేది మారుతుంది. సెకండ్ వన్, ఇందులో మీకు చూస్తే వెన్న అనేది కొద్దిగా ముద్దలు ముద్దలాగా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం మిక్సర్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి మిక్సీ పెడదాం. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి ఇలా ఫామ్ అయి ఉంది. ఇది నార్మల్. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఎలా ఫామ్ అయిందో కూల్నెస్ అనేది. సో మనకు లోపల కూల్గా ఉందా లేకుంటే హీట్ ఫామ్ అవుతుందా తెలుసుకోవడానికి ఇదొక హింట్. లేదు ఇది వాటర్ లాగా మారిపోతుంది, సేమ్ దీనిలాగానే మారుతుంది అంటే అందులో ఉన్నది హీట్ ఫామ్ అవుతుంది. అందులో ఉన్న వాటర్ కానీ లేకుంటే ఐస్ కానీ హీట్ ఫామ్ అవుతున్నాయి అన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని లేకుంటే కూల్ వాటర్ తీసుకొని అందులో వేసేసుకొని మిక్సీ పడితే సరిపోతుంది. సో దానికి మీరేం వర్రీ కానవసరం లేదండి. సో ఇప్పుడైతే మళ్ళీ మిక్సర్ పట్టుకుందాం మనం. సరే చూడండి మీరు ఇందులో ఎలా పడుతున్నాయో బబుల్స్, మీగడ బబుల్స్ అనేది ఇలా పడతాయి. దీన్ని మనం చూసుకుంటే బ్యాలెన్సింగ్ చేస్తే అయిపోతుందండి. ఇది ఒకసారి చూడండి మీరు ఎలా పడుతున్నాయో లోపలికి. దీన్ని చూసుకుంటూ మనం బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి, మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. అది ఎలా ఎదుగుతున్నాయో కనిపిస్తున్నాయి కదా, వాటర్ ఇలా ఫామ్ అయింది. వీటి తర్వాత వెన్న రెడీ అవుతుంది. సో మీరు ఒకసారి చూడండి వాటర్ అయితే ఎలా ఎదుగుతున్నాయో. కనిపిస్తుంది కదా మనకు వాటర్ అనేది ఎలా ఉంది. ఇందులో పాలలాగా మారితే మాత్రం ఇలానే ఉంచండి. లేదు కొద్దిగా వాటర్ క్వాంటిటీలో మనకు కనిపిస్తుంది, వాటర్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకు కనిపిస్తుంది అనుకుంటే మాత్రం చూడండి. ఇప్పుడు ఎగరడం కొద్దిగా స్లో అయిపోయింది. సో లోపల వెన్న రెడీ అవుతుంది. సౌండ్ అనేది కొద్దిగా మారింది, కొద్దిగా ఇలా ఇలా సౌండ్ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా అయితే మారిందో. ఇంతకుముందు సేమ్ పేస్ట్ లాగా ఉండే, బట్ ఇప్పుడు మళ్ళీ గడ్డలాగా మారింది. సో దీన్నే వెన్న అంటారు. చూడండి వాటర్ కనిపిస్తున్నాయా. సో అలా వాటర్ అనేది మనకు సపరేట్ అయితే అయింది. మనం దీన్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి నేనైతే ఇందులో వేసుకుంటున్నాను. చూసారు కదా వాటర్ అనేది ఎలా పడుతున్నాయో. సౌండ్ అనేది మారుతుందండి, సౌండ్ మీద మనం ఫోకస్ అయితే చేయాలి. విన్నే అయ్యేటప్పుడు సౌండ్ ఎలా మారుతుందంటే బ్రేక్ ఇస్తుందండి, బ్రేక్ ఇచ్చుకుంటా సౌండ్ మారుతుంది. ఎలా అంటే మన ఇప్పుడు పల్లీల చట్నీ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది కడుక్ కడుక్ అనేలాగా ఆ సౌండ్ అయితే వస్తుందండి. ఆ సౌండ్ని బట్టి మనం ఆఫ్ చేసుకోవాలి. మనం సౌండ్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం మనకు తెలిసిపోతుందండి. మిక్సర్లో పట్టేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనైతే పెట్టాలి, మనకి ఈజీ అయితే అయిపోతుంది. సో ఇందులో అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అయితే ఇందులో ఐస్ ముక్కలు అయితే వేస్తున్నాను. నాకు చాలాసేపు అయ్యే బయటకు తీసి, సో అందుకని వాటర్లో అయితే మారిపోతున్నాయి. చూసారా ఇందులోనైతే నేను ఇంత వేసుకున్నాను. ఇప్పుడు మిగిలింది మనం ఫుల్గా చేసేద్దాం. ఇక
ఇవి నేను మార్నింగ్ బయట తీసి పెట్టాను, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి గడ్డలాగానైతే మారిపోయి ఉంటాయి. సో నేను మార్నింగ్ అయితే తీసి వాటర్లో అయితే పెట్టాను, ఎందుకంటే ఇది గడ్డలా ఉన్నది టోటల్గా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఈ 3 కప్స్ తీసుకుంటే ఇంత క్వాంటిటీలో మాత్రం వచ్చింది. సరే, దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటనే చూద్దాం. ఇలా నేను ఒక బౌల్ తీసుకున్నాను. నేను అడ్వాన్స్గానే డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఐస్ క్యూబ్స్ సరిపోతాయో లేదో అనే డౌట్ కొద్దీ నేనైతే పెట్టేసుకున్నాను. సో ఇలా 2 గ్లాసెస్లో అయితే నేను వాటర్ని ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ గ్లాస్లో వాటర్ అనేది ఇందులో పోసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకో గ్లాస్లో వాటర్ కూడా ఇందులో పోసేద్దాం. సేఫ్ సైడ్ ఇంకో దాంట్లో కూడా మీరు వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటే బెటర్ అవుతుంది, ఎందుకంటే మనకు ఐస్ క్యూబ్స్ అనేది బయటకు తీసినాక కరిగిపోతాయి. ఇలానైతే పక్కకైతే పెట్టేసుకున్నాను. చూడండి, మీ చెయ్యికి ఎంత వస్తే అంత క్వాంటిటీలో తీసుకోండి. చూడండి వాటర్ అయితే ఎలా పడుతున్నాయో. ఇలా తీసుకొని మీరు డైరెక్ట్గా కాగబెట్టడానికి వేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే మీకు బాగుంటుందండి, చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. చూడండి ఒకసారి. వెన్నను సపరేట్ చేశాక ఈ వాటర్ అయితే పారవేయద్దండి, వాటిని ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో అస్సలు పారవేయకండి. చూడండి, అయితే నీట్గా కడుగుతున్నాను నేను. ఇందులో మాత్రం ఏం తేడా లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ 2 స్టెప్లోనే బాగా నీట్గా కడిగేసాం కాబట్టి మనకి వాటర్ అనేవి ఇలానే నీట్గా ఉంటున్నాయి. అసలు నీళ్ళు అనేది అస్సలు మారలేదు. నాకైతే ఇంత క్వాంటిటీలో వెన్న వచ్చిందండి. సో ఇప్పుడు మనం దీన్ని నెయ్యిగా మార్చుకుందాం. సరే చూడండి, ఇంత క్వాంటిటీలో అయితే నాకు వెన్న వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హెవీగా పెడితే మీకు ఇబ్బంది అయిపోతుంది. చూడండి ఎలానైతే కరుగుతున్నాయి అవి, సైడ్కి వాటర్ లాగా ఫామ్ అవుతుంది, మెల్లగా అవి కరుగుతున్నాయి. చూడండి అందులో ఏర్పడుతుంది మనకు. నేనైతే ఇవి కరిగే వరకు ఫుల్గా లో ఫ్లేమ్లోనైతే పెట్టాను. ఒకసారి చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ కరిగిపోయాయి. ఒకసారి మీకు స్పూన్ పెట్టి చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఇవి కరిగిపోతున్నాయి. సో నేనైతే కొద్దిగా హై ఫ్లేమ్లో పెడుతున్నాను దీన్ని. ఓకే, ఈ ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెడితే నెమ్మదిగా కరుగుతుందండి, వేస్ట్ అనేది ఎక్కువ అవ్వదు. సో అందుకని నేనైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. చూడండి ఎలా ఉన్నాయో ఐస్ క్రీమ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా నురుగు మొత్తం పోయి మనకైతే ఇలా వచ్చేసింది. ఆల్మోస్ట్ మనకు నెయ్యి అయితే తయారైపోయింది. ఈ వైట్ అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చేలాగా మాత్రం వచ్చేంత వరకు మనం వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికైతే నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుందండి, ఇల్లు మొత్తం స్మెల్ తోటి నిండిపోయింది.
స్వీట్నెస్ అనేది అలా నిండిపోయిందండి. చూసారా మనకు కలర్ కూడా ఎంత బాగానైతే కనిపిస్తుందో ఒకసారి అందులో చూడండి. నార్మల్గా కొందరు ఇందులో కలర్ కొరకు పసుపు అయితే ఇస్తారు, లేకుంటే కలర్ అయినా ఇస్తారు, ఫుడ్ కలర్ అన్నా. మనం ఎలాంటి కలర్ వేయకుండా మనకి ఎంత బాగా వచ్చింది, షాప్లో కొన్నలాగానే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగానైతే కనిపిస్తుందో మనకు. చూడండి, ఇందులో తమలపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదండి, అందుకని నేను వేయలేదు. సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మరగపెట్టుకోవాలి. ఒకసారి చూపిస్తా మీకు. చూసారా, అందులో ఉన్న వైట్ అన్నీ ఇలా గోల్డ్ కలర్కి అయితే వచ్చేసాయి. ఇలా వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఆ చల్లారనిచ్చాక నేనైతే దీంట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇది మేము ఫస్ట్లో అయితే నెయ్యి అయితే బయట కొట్టినాము. ఇది 500 ml అండి, 500 ml క్వాంటిటీ. సో ఇప్పుడైతే నేను ఇందులోనే ఈ నెయ్యిని వడబోస్తాను. దీన్ని కొండి ఈ జాలీలో పెట్టేసి వడబోయండి. అలా ఉంది, సౌండ్ కూడా అలానే వస్తుంది. సో ఒకసారి చూద్దాం. నాకైతే ఇది 500 ml ప్లస్ ఇందులో ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇది 500 ml 2 months నేను మేగడాన్ని స్టోర్ చేస్తే 700 ml అయితే వచ్చింది. బయట అయితే 700 ఉంటుంది ఈజీగా. సో మనమైతే ఇంట్లో ఇలానైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.